శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/5/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళపక్షము, షష్ఠి, మధ్యాహ్నం 1:38 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం ఉదయం 8:35 వరకు ఉండి తదుపరి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:38 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 12:24 నుంచి 1:56 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 9:34 నుంచి 11:05 వరకు. సూర్యోదయము 5:45, సూర్యాస్తమయం 6:42. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుంచి 1:47 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముందుగా మేషరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధిగా ఉండడం, రైతన్నలకి పంటకు కావలసిన ఏర్పాట్లు చాలా అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు ఈ విత్తనాలు కానివ్వండి, దుక్కి దున్నడానికి కానివ్వండి, యంత్ర సామాగ్రి అని రెడీ చేసుకుని పెట్టుకోవచ్చును. తప్పకుండా మీకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి. అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్ వ్యాపారంలో లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలమైన శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఉద్యోగస్తులకి తప్పకుండా బదిలీలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, ఇంట్లో శుభకార్య సంఘటనలు, ప్రయాణ లాభాలు, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తులాభము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో చూడడం వల్ల ధనప్రాప్తి, మిత్రుల కలయిక, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, ఐవీఎఫ్ లాంటి ద్వారా మీరు సంతానాన్ని, అంటే కృత్రిమ సంతానం కూడా పొందుకునే అవకాశం కనపడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిర నివాసం. తప్పకుండా ఈరోజు మీరు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాశాలలో మంచి ప్రవేశాలు,
అనుకున్న చోట ఉద్యోగ లాభం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, ఏదైనా ఒక శుభమైనటువంటి వార్త మాత్రం ఖచ్చితంగా వింటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చేసుకోవడం, బ్యాంకు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, పొలము, స్థలము లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం, లేదా ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీలలో ఇప్పుడు ప్రారంభం చేసినటువంటి ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసే అవకాశం. అంటే మీకు హ్యాండ్ ఓవర్ అవసరికి 2027 అవుతుంది అనుకోండి. అలా అంటే 27లో హ్యాండ్ ఓవర్ అయ్యే ఇంటి గురించి ఇప్పుడు మీరు దాన్ని ఇల్లు కొనుగోలు చేసే అవకాశం. చాలా సానుకూలవంతమైన శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారస్తులు లాభాలు పొందుకోవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారుల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం. శుభకరమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ దీంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. వృత్తిలో, ఉద్యోగంలో, విదేశాల్లో, స్వదేశంలో తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, అనుకూలవంతమైన కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపార అనుకూలతలు, ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి అనుకూలవంతమైన వార్తలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, రైతుకి పంట లాభము లేదా పంటకు కావాల్సిన ఏర్పాటు చురుగ్గా సాగడం, మంచి విత్తనాలు లభించడం, దుక్కి దున్నడానికి ఏర్పాట్లు బాగా ఉండడం, ప్రభుత్వ సహకారం పొందుకోవడం, అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. రాజకీయ రంగంలో మంచి అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం. శుభవార్త శ్రవణం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధనలాభాన్ని పొందుకోవడం, ఆశించినటువంటి ధనప్రాప్తి, మంచి బహుమానాలు అందుకోవడం, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి రావడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు. చాలా మంచి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం. ఉద్యోగ లాభం, విద్యా లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అనుకూలత. చాలా మంచి ప్రయోజనవంతమైన శుభకర ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు చాలా ప్రశాంతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆర్థిక లాభం, ఆనంద లాభం, శత్రునాశనం, మిత్రలాభం, గృహయోగము, స్థల లాభము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము, విద్యార్థి విద్యాభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల వారికి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనపడుతున్నాయి.
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి శుభయోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మనీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందిన అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉన్న వారికి కూడా గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. పెద్దవారి యొక్క మాట వినడం, కుటుంబ సౌఖ్యాన్ని, సోదర మైత్రిని, ఆస్తి పంపకాల అనుకూలతని పొందుకోగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆరోగ్య లాభము, ఆర్థిక లాభము, చేతి నిండా ధనము, మానసిక ప్రశాంతత, సమస్త కార్యసిద్ధి, శత్రునాశనాన్ని పొందుకోవడం, జన వశీకరణ శక్తి బాగుండడం, మాటకి విలువ పెరగడం, రాజకీయ నాయకులకి మంచి శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, సోదరుల సహకారం వల్ల ఉద్యోగ లాభం, ఊహించినటువంటి ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల క్రీడలకు లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మనీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. కుటుంబ సభ్యులతో చాలా మంచి విహారయాత్రలు కానీ, వినోదయాత్రలు కానీ, తీర్థయాత్రగా చేసే అవకాశం, విదేశాల్లో మంచి ఉన్నత స్థాన ప్రాప్తి, చాలా మంచి ఆర్థిక లాభాలు, ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సంతాన ప్రయత్నం ఈరోజు మీరు చేయడం మంచిది. తప్పకుండా మీకు సంతాన యోగ్యత పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, చాలా మంచి ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి వృత్తి, ఉద్యోగాదుల లాభం, వీసా సంబంధ అనుకూలత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షలు రాయండి, తప్పకుండా విజయం ఖాయం. అకాడమిక్ పరీక్షలు ఏమైనా ఉన్నట్టయితే వాటిల్లో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి అనుకూలత, కొత్త చిత్ర నిర్మాణ చర్చలు కానీ ఆ ప్రారంభం కానీ మీకు శుభాన్ని కలిగిస్తుంది. వస్తు లాభం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, వాహన యోగాన్ని పొందుకోవడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక శుభయోగాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, రైతన్నలకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, అలాగే చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి రావడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రిమణి వ్యాపారంలో అనుకూలత, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, వివాహ యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని రంగాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగ ప్రాప్తిగా చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి
పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏ పనైనా సునాయాసంగా పూర్తి చేసుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, భాగస్వామితో అనుకూలత, జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామితో అత్యంత అనుకూలమైన ఆనంద యోగాలు, ధనలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, కళాకాల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ముఖ్యంగా సంగీత నృత్య దర్శకులకి విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రిగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. కళాకాల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది. జర్నలిస్టులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి పనిని సునాయాసంగా పూర్తి చేసుకోవడం, సంఘంలో గౌరవాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను శుభయోగాలు, ఆర్థిక లాభాలు, వృత్తి ఉద్యోగాల లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించడం ఖాయము. బ్యాక్లాగ్స్ అన్నీ కూడా ఈరోజు ఏమంటే రాయండి, తప్పక విజయం సాధించగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈరోజు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. మంచి పేరు ప్రతిష్టలు పొందుకుంటారు. ధనయోగం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, చాలా మంచి అనుకూలత. ఒక్కొక్కసారి అనవసరంగా ఆవేశపడతారు. అటువంటి ఆవేశాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోండి, సరిపోతుంది. ఈరోజు మీకు శుభకరంగా ఉంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి మాట మంచి తీరు, అంటే ఒక మంచి మాట తీరు వల్ల మీరు 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. అనుకున్నటువంటి శుభ సంఘటనలు, ఆనందకరమైనటువంటి ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కావచ్చు, సహజ సంతానం కావచ్చు, అటువంటి వార్త వినడం కావచ్చు, తప్పకుండా జరుగుతుంది. విడిపోదామనుకున్న దంపతులు కూడా శాశ్వతమైనటువంటి కలయికతో జీవితాంతం కలిసిమెలిసి ఉండగలిగేటువంటి శుభ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అంటే ఇంతకుముందు వాళ్ళు వీళ్ళు మీ ఇద్దరు జోక్యం చేసుకొని అనవసరమైనటువంటి ఇబ్బందులు పెట్టిన వాళ్ళు అందరిని దూరం పెట్టేసి మీకు మీరుగా సొంత నిర్ణయాన్ని తీసుకునే అవకాశం, తప్పకుండా అందులో మీరు లాభం పొందుకుంటారు. ప్రశాంతమైన జీవనం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రిగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభం, ఉద్యోగంలో ఉన్నత స్థానం, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. విదేశాలకు కూడా మీకు తప్పకుండా అర్హత సంపాదించే అవకాశం, విదేశాల్లో కూడా ఉద్యోగం చేసే అవకాశం, విదేశాల్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి స్థిరత్వాన్ని పొందుకోవడం, అటువంటి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. వస్తువాహన, సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభంగాను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారాన్ని అభివృద్ధి పొందుకోవడం కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు, మంచి పేరు ప్రతిష్టలతో ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, కుటుంబ సౌఖ్యం కానీ, వివాహ సంబంధ చర్చల్లో కానీ సఫలత పొందిన అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ధనయోగం, రుణ విమోచనం, ఆకస్మిక ధనప్రాప్తి కూడా బలంగా ఉంది. ఈరోజంతా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద లాభం. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంలో మీకు మంచి సౌలభ్యము, సుఖము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యం. విద్యార్థికి మంచి లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, సంకల్ప సిద్ధి పొందుకునే అవకాశం, ఆనందకరమైనటువంటి ఆర్థిక లాభం, వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, విద్యార్థులకి అకాడమిక్ పరీక్షల్లో కానీ, లేదా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, జిమాట్, ఎస్ఏటి లాంటి పరీక్షల్లో కానీ తప్పక విజయం సాధించగలిగే అవకాశం.
కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు వరకు అనుకూలత, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, సినిమా రంగంలో మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. మంచి ఆర్థిక విషయాల వెసులుబాటు బాగా ఉంది. అంటే ధనయోగానికి అలాగే కార్యసిద్ధికి మంచి అనుసంధానం, ఒక ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటారు కదా, దాన్ని మీరు ఈరోజు పూర్తిగా దాన్ని ఫాలో అవుతారు. అటువంటి దానివల్లనే మీకు ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, అప్పుల బాధ విముక్తులు కలుగుతారు. ఈ చెడు వాళ్లతో దుష్టులకి దూరంగా జరగడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం, సంతానం వల్ల శుభవార్త వినడం, ఇలా అనేక రకాల అనుకూలతల్ని, ఆనందాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పనితనంతోనే అందరినీ మెప్పించగలిగేటువంటి స్థైర్యం, ధైర్యము, భాగస్వామి వ్యాపారతో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ఇలా అనేక రకాల అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. కుంభరాశి వారికి కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా నష్టమే లేదు. అంటే ప్రారంభంలోనే కార్య ఆటంకాలు, అంటే ఒక పని మొదలెట్టగానే ఆలస్యం అవుతుంది పని చెప్పుకోవడం, లేదా అవతల వాళ్ళ నుంచి ఒత్తిడి పెరగడం, ఈ ప్రారంభంలోని చిన్న ఒక రకమైనటువంటి బ్రేక్, చిన్న బ్రేక్, తర్వాత మళ్ళీ మీ యొక్క ఈ రోజువారీ ఫలితాలు మీకు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు సమయపాలన, 10ంటికి పరీక్ష ఉంటే 9ంటికి ఆ పరీక్ష కేంద్రంలో ఉండండి. అలాగే ఏదైనా కొత్త ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు 8ంటికో 10ంటికో ఇంటర్వ్యూ ఉంటే తప్పకుండా మీరు 1 గంట ముందుగానే అక్కడ ఉండండి. అంటే అంతే, మీకు అంత పెద్దగా నష్టమేం లేదు. లాస్ట్ మినిట్లో హడావిడి పడి చెమటలు కార్చుకుంటూ ఇక మీరు తొందరగా వచ్చేటువంటి ఫీలింగ్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళని, పరీక్ష నిర్వహించే వాళ్ళని, ఏదో ఇక నేను హడావుడిగా పరిగెత్తుకొచ్చాను, ట్రాఫిక్ జామ్ అయింది, ఇలాంటివి చెప్పకండి. పనికి మాలినటువంటి విషయాలు చెప్పకండి. ఆటో ఆగిపోయిందనో, ఎవరి మధ్యలో గొడవ అయిందనో, ఈ అల్పమైనటువంటి మాటలు జరిగినా సరే ఒక 2 గంటల ముందు బయలుదేరితే హాయిగా వెళ్ళిపోతాం. గొడవ అయినా సరే దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోతాం. చిన్న గొడవ ఏదైనా అయింది, స్వల్ప ఘర్షణ అయింది, అవతలి వాడికి మీ తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పి వెళ్ళిపోండి. సింపుల్, కార్యసిద్ధి ఉంటుంది. మాటలతోనే అవతలి వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ మీ కార్యసిద్ధి ఉంది, ఎందుకంటే ధనయోగం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంది. అలాగే మనకి ఈ కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా, తప్పకుండా మీరు కూడా వైద్యుని దగ్గరికి తప్పకుండా సమయానికి వెళ్ళాలి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు కూడా మంచి లాభాలు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకూల బదిలీలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు బలంగా ఉన్నాయి. అయితే మనము పొద్దున్న లేవగానే పశువులకి ఏమైనా అనారోగ్యంలో చెక్ చేయండి ఒకసారి. అంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనే సూత్రం ఉంది మనకి, ఆ సూత్రాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైన శుభయోగం. చాలా మంచి శుభయోగాల పరంపర, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వృత్తిలో, విద్యలో రాణి పొంది విదేశాల్లో కూడా మంచి సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు. గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశం. మరి ఈ సమయ పాలన కోసం మీరు ముందు రోజుగానే తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి పడుకోవడం, పొద్దున లేవగానే స్నానాలు పూర్తి చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ఈ చిన్న చిన్న ఆటంకాల నుంచి కూడా విముక్తులవుతారు. ఇదొక్కటి చేయండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారికి చాలా అండపిండ బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు. మీరు ఊహించినటువంటి ఒక పదవి కానీ, ఒక ధనము కానీ, సువర్ణ ఆభరణం కానీ, విలువైనటువంటి బహుమానం కానీ పొందుకునే అవకాశం. కలవలేనేమో ఆ వ్యక్తి అన్నటువంటి వ్యక్తికి ఆ వ్యక్తుల్ని సునాయాసంగా కలవగలిగే అవకాశం. ఒక ముఖ్యమంత్రిని కావచ్చు, ఒక ప్రధానమంత్రిని కావచ్చు, కలవగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అటువంటి శుభయోగం ఇక్కడ ఉంటుంది. అంటే ఊహించినటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి చాలా మంచి లాభాలు ఉన్నాయి. మంచి విత్తనాలు, రైతన్నలకి మంచి విత్తనాలు లభిస్తాయి. ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి పదవిని కట్టబెట్టగల అవకాశం. కొత్త ప్రభుత్వంలో తప్పనిసరిగా మీకు ఒక మంచి పదవి సిద్ధమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఊహించినటువంటి విద్యా విజయం, విదేశాల్లో అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభించడం, సునాయాసమైన వీసాల సౌలభ్యాన్ని పొందుకోవడం, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్య జీవనం, ఇలా అన్ని రకాల కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.